వెల్కమ్ టు క్యూనిస్. నేను మీ మధు. నేను మీ చందు. మిత్రులారా, ముందుగా అందరికీ 77వ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మన మార్నింగ్ న్యూస్ని ఒకసారి ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక ఈరోజు గణతంత్ర దినోత్సవం. అంటే 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని నిలగొట్టి మనం పోరాడి సాధించుకున్నాం మన భారతదేశానికి స్వాతంత్రం. అయినా కూడా 1947లో స్వాతంత్రం వచ్చింది, కానీ ఇంకా బ్రిటిష్ వాళ్ళ చట్టాలే మన దేశంలో అమలవుతున్నాయి. మన దేశానికంటూ ఒక స్పష్టమైన రాజ్యాంగం లేదు. అందుకోసం అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో ఒక కమిటీని వేసి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఒక కమిటీని వేసి మన దేశానికంటూ ఒక సపరేట్ రాజ్యాంగం ఉండాలని చెప్పేసి 1950లో మనకు జనవరి 26 నాడు ఈ రాజ్యాంగాన్ని మన దేశానికి అమల్లో తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అందుకోసమని ఒకరోజు స్వాతంత్రం వచ్చిన రోజు జెండా ఆవిష్కరణ చేసుకుంటాం. తర్వాత మన దేశానికంటూ పూర్తిగా స్వేచ్ఛ, స్వాతంత్ర్యం, మనకంటూ ఒక రాజ్యాంగం వచ్చింది కాబట్టి జనవరి 26 తారీఖున కూడా మనం జెండా ఆవిష్కరణ చేసుకుంటాం. ఇక ఈ స్వాతంత్రం రావడానికి ఎంతో మంది త్యాగదనులు ఎంతో వీరోచిత పోరాటం చేసి గుండెకు గుండె నడ్డు పెట్టి, ఒరే తెల్లదొరడా మా దేశాన్ని దాటిపోవు అని చెప్పేసి దేశం దాటేంత వరకు పారదోలిన అమరవీరుల చరిత్ర ఈ భారతదేశానికి ఉన్నది. మొత్తం యావత్ భారతదేశం అంతా ఒక కలిసి గట్టిగా నిలబడి ఈ దేశం దాటేంత వరకు తెల్లదొరల్ని తరిమి కొట్టినటువంటి పరిస్థితి. ఈ పోరాటానికి ఏగలేక మన దేశాన్ని విడిచి పారిపోయిండు బ్రిటిష్ ప్రభుత్వం. ఇక అప్పటి నుంచి మన దేశం, మన రాజ్యాంగం, మన పరిపాలన, మన నాయకులు, మన ప్రజలు 1950 నుంచి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి అప్పటి నుండి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నాం. సరిగ్గా 77 సంవత్సరాలు అవుతున్నది ఈ గణతంత్ర రాజ్యాంగం దినోత్సవం జరుపుకోబట్టి. మరి నిజంగా ఈ భారతదేశంలో ఎవరైతే రాజ్యాంగాన్ని రాసిరో ఆ రాజ్యాంగం పూర్తిగా ఈ భారతదేశంలో అమలవుతుందా అనేది ఇప్పుడు మనకు ముందున్న ప్రశ్న. మన భారతదేశానికి సపరేట్ రాజ్యాంగం ఉండాలని రాజ్యాంగం రాసుకున్నాం కదా, మరి ఆ రాజ్యాంగం 100% ఇంప్లిమెంట్ అవుతుందా అంటే అది కావట్లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ఈ రాజ్యాంగం కరెక్ట్ ఇంప్లిమెంట్ అయితే నిరక్షరాస్యత ఉండదు, నిరుపేదరికం ఉండదు, ఈ దోపిడీ ఉండదు. కాబట్టి ఈ రాజ్యాంగం పేద ప్రజల్ని ఎంతవరకు కాపాడుతుంది? ఈ రాజ్యాంగం పక్షాన మనం నిలబడి ఈ 77 ఏళ్ల రాజ్యాంగ దినోత్సవంలో కూడా రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మన పైన ఉన్నది. ఇప్పటికీ దళితుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికీ పేదోళ్లను దోచుకుంటున్నారు. ఇప్పటికీ ఈ దళారీ వ్యవస్థ ఉన్నది. ఉన్నోడు పైకి ఎదుగుతున్నాడు, లేనోడు దినదినం కిందికి వెళ్తున్నాడు. ఇప్పటికీ భూమి, ఈ సంపద కొంతమంది చేతుల్లోనే ఉన్నది. మరి రాజ్యాంగం అమలవుతే, రాజ్యాంగం కరెక్ట్ అమలవుతే ఈ సంపద అంతా కొంతమంది చేతుల్లోనే ఎట్లా అవుతుంది? కాబట్టి పూర్తి రాజ్యాంగం అమలు కొరకు, రాజ్యాంగ పరిరక్షణ కొరకు మనం కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలుపుతూ, మార్నింగ్ న్యూస్ చూసే మిత్రులు ఒకసారి మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ వాట్సాప్ గ్రూప్లలో స్టేటస్లుగా పెట్టుకోండి. మరింత మందికి చేరే విధంగా మీరు సహాయపడండి, సహకరించండి అని తెలుపుతూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా దిశా పత్రిక చూసుకుందాం. రైట్. ఎగవేతకు ఎన్నో దారులు, ఆదాయమున్నా పన్ను కట్టరు, లెక్క చూపకుండా తప్పించుకుంటారు, ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పేరుతో తెలివిగా ఎగనామం. మనోళ్ళు సంపాదించుకోవడంలోనే కాదు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టడంలోనూ ముందుంటారు. ఈ పన్నులు గిన్నులు జాంతానాయి అంటూ వచ్చిన ఆదాయాన్ని పూర్తిగా కాకుండా తక్కువగా లెక్కల్లో చూపుతుంటారు. బడా వ్యాపారవేత్తల నుంచి సామాన్యుల వరకు ఇదే దారి. చట్టాల్లో ఉన్న లొసుగులను ఆసరగా చేసుకొని తెలివిగా ఎగనామం పెడుతుంటారు. కానీ తప్పుడు లెక్కలు చూపి పన్ను ఎగొడితే ఏ శిక్షలు పడతాయో తెలుసా అంటూ ఒక వార్తను వేసుకొచ్చింది. నిజంగా
మన తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశం కూడా, యావత్ దేశంలో ఉన్నటువంటి బడా బడా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, వ్యాపారవేత్తలు ఉన్నారో, వీళ్ళందరూ వాళ్ళకు వచ్చే ఆదాయం ఒక రకంగా ఉంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ లెక్కలలో చూపించేటువంటి ఆదాయం ఒక రకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ దేశంలోని పేద ప్రజలకు, అదే ఈ దేశ సర్కారు నడవడానికి కావలసినటువంటి ఆదాయాన్ని వాళ్ళు తక్కువ చూపించి, అంటే వీళ్ళు కట్టే పన్నును తక్కువ చూపించి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇందులో ఈ చట్టాలలో ఉన్నటువంటి లొసుగులను వాళ్ళు ఉపయోగించుకొని ఈ రకమైనటువంటి కార్యక్రమానికి ముందు సాగుతూ ఉన్నారు. వీళ్ళకు అడ్డుకట్ట వేయాలి అంటే నిజంగా రాజ్యాంగం అమలైతే, ఈ చట్టాలలో ఉన్నటువంటి లోపాలను సరి చేసుకొని రాజ్యాంగం ముందుకు సాగితే ఇంకా పేదోడు అనేటోడు ఉండడు అనేసి ఈ వార్త చెప్తున్నటువంటి విషయం. ఇప్పుడు కడతానికి ఇబ్బంది కానీ కూలగొడటానికి ఏమి ఇబ్బంది? అంతే. అదే ఇప్పుడు ఎన్నో దారులు ఉన్నాయి ఎగ్గొడటానికి. ఇప్పుడు ఇదంతా సంపాదన ఆదాయన కూడా నా పేరు మీద ఉండదు, బినామీల పేర్లు కొత్త దొంగలు అదే పనులు ఉన్నారు కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టే పనులు చాలా ఉన్నాయి. దీనికి ఒక స్పష్టమైనటువంటి అది రావాలి. అది కాదు, గమ్మత్ ముచ్చట ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు వీళ్ళంతా దొంగనా కొడుకులు. వీళ్ళ పేర్ల మీద కార్లు ఉన్నాయి, వీళ్ళ పేరు మీద ఇల్లు ఉండదు, వీళ్ళ పేరు మీద వాడు లాస్ట్కు వాడు సొంతంగా ఉపయోగించుకునేది ఏది ఉండదు వాడి పేరు మీద. అన్ని మంది పేర్ల మీద ఏమన్నా అంటే వాడు నాకు ఆ పైసలు ఇచ్చిండు, వీడు ఇది ఇచ్చిండు, వాడు అది ఇచ్చిండు, ఇదే ముచ్చటి. అద్దె కిరాయికుంటున్నా దొంగనా కొడుకులు మారురా, మీ వల్లనే ఇదంతా. నియామకాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీపై పట్టింపు కరువు, కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ముందుకు సాగని ప్రక్రియ, మహిళా కమిషన్ సిడబ్ల్యూసి నియామకాల్లోనూ జాప్యం, కేంద్రం నిధులను సద్వినియోగం చేసుకోలేని పరిస్థితి. ఉన్నతాధికారుల తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు, నిర్లక్ష్యం, సర్కారు నిర్ణయాలు, లక్ష్యాలను మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారుల తూట్లు అంటూ ఒక వార్త నేసుకొచ్చింది. ఇందులో మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉన్నతాధికారుల తీరు మహిళల పాలిట శాపంగా మారింది. ఉద్యోగ నియామకాలు, పథకాల అమలు, బోర్డులు, కమిషన్ల ఏర్పాటు వంటి కీలక అంశాల్లో కుంటి సాకులు చెబుతూ కాలయాపన చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వీరిపై సరైన పర్యవేక్షణ లేకపోవడంతోనే ప్రతి విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రభుత్వ లక్ష్యాలను తూట్లు పడుతుండగా ఆఫీసర్ల తీరుతో సర్కారుకు చెడ్డ పేరు వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 15,000 కొలువుకులకు గ్రహణము అని రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల్లో 15,000 టీచర్లు ఆయాల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే కోర్టు కేసుల కారణంగా ఈ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయింది. ఈ కేసులను పరిష్కరించి నియామకాలకు కోర్టు క్లియరెన్స్ ఇచ్చినా ఆంధ్రప్రదేశ్లో ఇదే తరహా కేసుల్లో తీర్పు వచ్చాక అంగన్వాడీల్లో నియామకాలు పూర్తయ్యాయి. తెలంగాణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రక్రియ ముందుకు సాగడం లేదు. కొన్నాళ్ళు కోర్టు కేసులను సాకుగా చూపిన అధికారులు ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. వర్గీకరణ ఆధారంగా ఆయా పోస్టులను ఎలా భర్తీ చేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నట్లు చర్చ జరుగుతున్నది. న్యాయశాఖ లేదా జీఏడీ సలహా తీసుకొని భర్తీ చేసే అవకాశం ఉన్నా ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పోస్టులు ఖాళీగా ఉండి ఉన్న సిబ్బందిపై పనిభారం పడుతున్నది. 15,000 పోస్టులు ఒకేసారి భర్తీ చేస్తే వచ్చే అంటే సమీకరణాలు వాళ్ళకు జరిగే న్యాయము ఉంటుంది అని చెప్పేసి ఈ వార్త. అయితే మహిళా సిడబ్ల్యూసి నియామకాల్లో కూడా జాప్యం జరుగుతూ ఉంది. ఇదే పనిగా వీళ్ళు అధికారులు ఎవరైతే ఈ జాబ్లు వేస్తారో మళ్ళా కేసులు వీళ్ళే వేస్తారు. దీనివల్ల జాప్యం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక సాకు చూపించి మొత్తానికి ఇక వచ్చే పాయే ఇదే పనులు ఉంటారు. ఎప్పుడు వాళ్లకు అవకాశం వస్తే అప్పుడు ఇక వస్తున్నాయి త్వరలోనే అని చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి మంచిది కాదు, మానుకోవాలి. ఇక ఈ అంగన్వాడీ టీచర్లు మొత్తం టీచర్లు తర్వాత హెల్పర్స్ తో కలిపి 6,000 మంది ఏమో టీచర్స్ ఉన్నారు, తర్వాత 7,000 మంది ఏమో హెల్పర్స్ ఉన్నారు. అయితే ఈ అంగన్వాడీ టీచర్ల పోస్ట్ కు 2025లో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. దీనిపైన కోర్టుకెళ్ళారు. కోర్టుకెళ్తే అది కోర్టులో ఇక మన దగ్గర ఏ పోస్ట్ పడ్డా కూడా కోర్టుల పంచాయతీ నడుస్తూనే ఉంటది. అయితే ఇప్పుడున్న టీచర్లు కూడా చాలా మంది పర్మనెంట్ కాలేదు. ఇప్పుడున్న టీచర్లు కూడా వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించబడలేదు. వాళ్ళది ఒక సమస్య. ఇంకా చాలా ఎక్కడైతే పోస్టులు ఖాళీగా ఉన్నాయో అక్కడ పోస్టులకు ఆల్రెడీ ఆ ఉప సర్పంచ్ కావచ్చు, లేకపోతే దాంట్లో ఇంకెవరైనా కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యే గారి మనుషులు కావచ్చు, ఆల్రెడీ
ఈ పోస్టు ఎప్పుడైతే 2025లో పడ్డదో దానికంటే ముందే ఇల్లు, దానికంటే ముందే ఈ పోస్టులను అమ్ముడు పోయినాయి. అంతే. బ్యాట్ పట్టుకున్నాడు, బ్యాట్ పట్టుకున్నాడు. ఇది మీద పాఠశాలకు ప్రకటనకర్తలకు శ్రేయోభిలాషులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పుడు మన ఏదైతే దిశ పత్రిక ఉందో వీళ్ళు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్తారు. ఇక T20 సిరీస్ మనదే. టీమిండియా హ్యాట్రిక్ విక్టరీ, చిత్తుగా ఓడిన న్యూజిలాండ్, అభిషేక్ సూర్య విధ్వంసకర ఇన్నింగ్స్ అంటూ క్రికెట్ అభిమానులకు, క్రికెట్ ప్రియులకు, అదేవిధంగా క్రికెట్ను చూసి ఆనందించే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారత్ ఆడినటువంటి T20 సంబంధించినటువంటి దాంట్లో 3 ఆడితే 3 హ్యాట్రిక్గా గెలిచింది. ఈసారి మనది కప్పు మనదే అనే విషయంగా ముందుకు సాగుతూ ఉన్నది. రైట్. పద్మశ్రీ ఇంకా రాజేంద్ర ప్రసాద్, మురళీమోహన్ కి పద్మశ్రీ, తెలంగాణ నుంచి 7గురికి, ఏపీ నుంచి 4గురికి పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్, మామిడాల జగదీష్ కుమార్ కి ఢిల్లీ కేటగిరీలో పద్మశ్రీ. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆదివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 13 మందికి పద్మశ్రీ వరించింది. ఈ జాబితాలో 7గురు తెలంగాణకు చెందిన వారు ఉండటం విశేషం. వీరిలో డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, రామ్రెడ్డి మామిడి, దీప్కారెడ్డి, గూడూరు వెంకట్రావు, కృష్ణమూర్తి, బాలసుబ్రహ్మణ్యన్, పాలకొండ విజయానంద్ రెడ్డి, చంద్రమౌళి గడ్డుమను ఉన్నారు. కుమారస్వామి తంగరాజ్ సిసిఎంబి శాస్త్రవేత్త కాగా, రామ్రెడ్డి పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు. దీప్కారెడ్డి రంగనాట్యకం, తర్వాత విజయ్ రెడ్డి, వీళ్ళందరు రెడ్డిలే ఉన్నారు. కానీ సో మన తెలంగాణ నుంచి 7గురికి పద్మశ్రీ అవార్డులు వచ్చినాయంట. అందులో భాగంగా వీరికి ఇచ్చిర్రు. కమ్యూనిస్ట్ దిగ్గజానికి విభూషణ్, విఎస్ అత్యుచానందును వరించిన పురస్కారం. ధర్మేంద్ర సహా మొత్తం 5గురికి పద్మ విభూషణ్, 9 మందికి పద్మభూషణ్. రోహిత్ శర్మ, ఆర్ మాధవ్ సహా 115 మందికి పద్మశ్రీలు. ఈ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 77 సందర్భంగా చాలా మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దాంట్లో తెలంగాణ నుంచి 7గురు ఉన్నారు. అట్లా 2-3 రోజుల్లో మున్సిపల్ నోటిఫికేషన్. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్. ఎన్నికలు చాలా సీరియస్ గా తీసుకోండి. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇవ్వండి. నిజామాబాద్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 2-3 రోజుల్లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. వచ్చే నెల 2వ వారంలో పోలింగ్ నిర్వహించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిజామాబాద్ లోని ఓ హోటల్లో ఆదివారం కార్పొరేషన్ మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన గెలిచే వారికే టికెట్ ఇస్తామని స్పష్టం చేశారు. గెలిచే వారికే నువ్వు ఎట్లా చెప్తావు? ఆయన ప్రజల చేతులు ఉంటుంది అది. అయితే ఇంకో 2-3 రోజులలో మున్సిపల్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంట. కాబట్టి ఇక బీఆర్ఎస్ పార్టీలు అయితే ఇన్ఛార్జులను పెట్టుకున్నారు నియోజకవర్గాల వారీగా. ఇంకా వీళ్ళు కూడా మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు అందరూ క్షేత్రస్థాయిలోకి వెళ్ళి మున్సిపల్ వాళ్ళతోని, ఆ కార్యకర్తలతోని, క్యాడర్తోని మాట్లాడే పనిలో మంత్రులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అదే ఉన్నారు. ఇక బీజేపీ వాళ్ళు కూడా ఆల్రెడీ కార్యకర్తలను ఫిక్స్ చేసిరు. ఇక వాళ్ళకి ఒక బీఫామ్ ఇచ్చుడే లేటు, ఎందుకంటే షెడ్యూల్ విడుదల కావాలి కాబట్టి. సో ఇట్లా మొత్తం మీద అయితే మున్సిపల్ ఎన్నికలకు ఇక తొందరలోనే నగారం మోగనున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక బర్రె మంచిది అయితే దొడ్లనే అమ్ముడు పోయినట్టు వీళ్ళ ప్రయత్నాలు ఎట్లుంటాయంటే అంగట్లకు పోయి అమ్ముడుపోయే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఇస్తామంటే ఈ గెలిచేటోళ్ళని వీళ్ళు తులభారం వేస్తారు. మంచి వచ్చేటో తెలుసుకోవాలి అంటే పైసలు ఉంటేనే అదంతా కథ, పైసలు ఉంటేనే ఇస్తారన్నట్టు. H1B వీసాదారుల నెత్తిన పిడుగు. ఇంటర్వ్యూలు వచ్చే ఏడాదికి షెడ్యూల్. రెన్యువల్ కోసం స్వదేశానికి వచ్చి ఫ్యామిలీ ఆఫీసుకు దూరమైన వీసాదారులు అంటూ. అయితే ఎవరైతే విదేశాల్లో పనిచేస్తున్నటువంటి ఈ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఒక రకమైనటువంటి చేదు అనుభవంగా, అంటే వాళ్ళ మీద నెత్తిన పిడుగు పడ్డట్టు. ఎందుకంటే వాళ్ళు ఏదైతే ఆ వీసా అయిపోయినందుకు ఇక్కడికి వచ్చిరో మళ్ళీ పోవడానికి వాళ్ళకు కొంచెం రెన్యువల్ కోసము వచ్చిన వాళ్ళకు కొంచెం ఇబ్బంది కలుగుతుందంట. ఇక సైట్ విజిట్పై బట్టి అబద్ధాలు. చిత్తశుద్ధి ఉంటే బొగ్గు కుంభకోణంపై సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ జరిపించాలి.
ఆ సింగరేణి స్కామ్ సూత్రధారి రేవంత్ రెడ్డి, పాత్రధారి ఆయన బావమరిది. సింగరేణి లాభాలు 6,900 కోట్లు దాచి ఢిల్లీకి కప్పం. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతుండట. ఇక దీని విషయంలో ఏదైతే మన సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనుల విషయం ఉందో దాంట్లో మొత్తం సూత్రధారులు వీరే. ఇక వీళ్ళ రేవంత్ రెడ్డి బామ్మరిది రేవంత్ రెడ్డి, ఇక మళ్ళా బట్టి కూడా మా మీద లేనిపోయిన ఆరోపణలు చేస్తూ ఉండు. వీలైతే సిట్టింగ్ జడ్జి తోటి ఈ యొక్క విషయాన్ని ఎంక్వైరీ చేయించాలి అని చెప్పేసి గట్టిగానే మాట్లాడుతున్నట్టుండు హరీష్ రావు. ఇక సరండ అడవుల్లో గగనతల దాడులు, GPS ట్రాకర్లతో ఉచ్చు, 17 మంది సహచరుల హత్య. మావోయిస్టు కమిటీ ప్రతినిధి సత్యం సంచలన ప్రకటన. అయ్యా, తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశంలో ఉన్నటువంటి మావోయిస్టుల మీద మీరు మోపినటువంటి ఉక్కుపాదం, ఈ చర్య మంచిది కాదు. దయచేసి విరమించుకోవాలి. ఇక ఒకటేసారి పుడతాం మళ్ళీ అంటే ఒకటేసారి సస్తం మళ్ళీ ఉట్టం అనే ఏదైతే ప్రోగ్రాం ఉందో వాళ్ళు కూడా మళ్ళా జన్మ ఉందో లేదో ఈ జన్మలోనైనా పేద ప్రజలకు అండగా నిలిచే విధంగా చూడండి. దొంగలు కలిసి ఊర్లు వంచుకున్నట్టు మీరు ఎన్ని వంచుకున్నా ఏం చేసినా ఇక మీకు కూడా మళ్ళా జన్మ లేదు. మళ్ళొచ్చే జన్మలో మీరు ఏమేమి పుడతారో ఎవరికి తెలియదు. అందుకోసం దయచేసి ఇక ఉక్కు పాదాలు, వాళ్ళ ఉచ్చు బిగురుచాలు, అదేవిధంగా అంతం చేయడాలు ఇవన్నీ మానుకుంటే మంచిది. లేకపోతే పురుగుల వాడి చేస్తారా నాయన మీరు. ఎందుకు ఒక మనిషిని చంపితే, ఒక మనిషిని హింసిస్తే మనుషులుగా అది చేస్తలేరా? రైట్, నెక్స్ట్. ఐదుగురు సజీవ దహనం. నాంపల్లి బచ్చాస్ ఫర్నిచర్ షాపు అగ్ని ప్రమాదంలో ఘటన. హైదరాబాద్ పరిధిలోని నాంపల్లిలో బచ్చాస్ ఫర్నిచర్ షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో మొత్తం 5గురు సజీవ దహనమయ్యారు. ఆదివారం ఉదయం ఫైర్ సేఫ్టీ సిబ్బంది అధికారులు 5 మృతదేహాలను గుర్తించారు. 4 అంతస్తుల భవనంలో ఉన్న ఫర్నిచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం సుమారు 1 గంట ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. మంటలు అంతకంతకు పెరగడంతో లోపల చిక్కుకున్న వారిని రక్షించడం ఫైర్ సిబ్బందికి కొంత ఇబ్బంది అవుతుందంట. నాంపల్లి శాస్త్రిపురం, రాజేంద్ర నగర్ వీళ్ళంతా ముస్లింలు, తర్వాత దళితులు పని చేసుకుంటోళ్ళు. ఈ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ బచ్చాస్ ఫర్నిచర్ అంటే ఆయన మార్వాడ్ ఆయనే. ఇక వీళ్ళు సరి అయిన ఇప్పుడు వీళ్ళకి ఎంతసేపు ఉన్న బిజినెస్ దాంట్లో సెక్యూరిటీ సేఫ్టీ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ అవసరం లేదు అయినా కానీ సో వాళ్ళకు అక్కడ ఫైర్ సేఫ్టీ లేదంట. అందులో ఉత్త పుణ్యానికి తెలంగాణలో అంతా చంపిరు. అంటే ఇది ఒక్కటే కాదు మధు, ఇప్పుడు ఇస్తున్నటువంటి హోటల్కు పర్మిషన్ ఇవ్వాలన్నా లేదంటే పెట్రోల్ పంపుకు పర్మిషన్ ఇవ్వాలన్నా ఇతర ఏదైతే ఈ ప్రజలతోటి ముడిపడి ఉన్నటువంటి ఏ వ్యాపారాన్ని చేసుకోవాలన్నా మినిమం కనీసం అవసరాలు తీర్చేది, అదేవిధంగా ప్రమాదాలను అరికట్టే విధంగా అవన్నీ అనుమతులు కావాలి. ఆ అనుమతులు ఎట్లు ఇస్తుర్రో ఇక మనకు తెలుసు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి 100 కోట్లు 50 కోట్లు ఎట్లా దోస్తురు. ఈ అనుమతులను అక్కడ చూడకుండానే సంతకాలు పెట్టి లంచాలకు ఎగబడి ఈ కార్యక్రమం చేసి ఇలాంటి పరిణామాలు ఎదురు కాకపోతే ఏమవుతుంది? అన్ని కరెక్ట్ ఉన్నప్పుడు వాడు లంచం ఇయ్యాడు, నీవు ఏసీబీ అధికారులకు చిక్కవు. కానీ ఇలాంటి లంచాలు తీసుకొని ఇవన్నీ చేస్తే ఇవాళ పేద ప్రజల ప్రాణం పోతే బాధ్యత ఉంది. దొంగలు. పెద్ద కాంట్రాక్టర్ను కాపాడేందుకు గుంటనక్క ప్రయత్నం. మెగా కోసమే 9 టెండర్లు. సుజన్ రెడ్డి చిన్న చేప. జాగృతిలో చేరితే మహేష్ కుమార్ గౌడ్కు నేషనల్ కన్వీనర్ పదవి. జాగృతి అధ్యక్షురాలు కవిత. మహేష్ కుమార్ గౌడ్ అంటే ఈయననా? టీపీసీసీ. వామ్మో నేషనల్ కన్వీనర్ పదవి. అక్క ఏమవుతుంది? అక్క ప్రధానమంత్రి. రాష్ట్రపతి పదవి ఖాళీ ఉందా? విషయం ఏంటంటే ఈ 9 టెండర్ల విషయంలో ఈ హరీష్ రావు గారికి కూడా పాత్ర ఉన్నది. కాబట్టి ఈ మెగా కృష్ణారెడ్డి ఎవరైతే ఉన్నారో ఆ సంస్థను కాపాడేందుకు ఈ హరీష్ రావు ముంగటికి వచ్చిండు, ఈ గుంటనక్క ముంగటికి వచ్చిందని చెప్పేసి కవిత గారు అంటున్నటువంటి విషయం. ఈ సుజన్ రెడ్డి ఎవరు? ముఖ్యమంత్రి గారి బావమరి సుజన్ రెడ్డి అయితే ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చిన్న షాప, ఆయన చాలా చిన్న కంపెనీ. ఈ మెగా కృష్ణారెడ్డి అనేది పెద్ద సంస్థ. కాళేశ్వరం కట్టే
చాలా అదే. వందల కోట్లు దోసుకున్నటువంటి వ్యక్తి. ఈ పెద్ద వ్యక్తిని కాపాడటానికి, ఈ పెద్ద వ్యక్తికి మళ్ళీ ఈ 90 టెండర్లను అప్పజెప్పడానికే ఈ హరీష్ రావు గారు రంగంలోకి దిగిర్రు. కాబట్టి ఇది ఎంత ఈ హరీష్ రావు గారు ఆడుతున్నటువంటి నాటకం అని చెప్పేసి కవితగా బయట పెట్టింది. ఇంకోటి ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్, ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారో ఆమెను ఏమన్నారంటే, కవిత మా పార్టీలోకి రావాలని చూస్తుంది కానీ నేనే ఆగుమని చెప్పిన కవిత గారిని అని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడిండు. ఇక నేను మీ పార్టీలోకి వస్తానన్నా, కాదు నువ్వే మా పార్టీలోకి వస్తే నీకు నేషనల్ జాతీయ అధ్యక్షుని కన్వీనర్ పదవి ఇస్తాం, నువ్వే మా పార్టీలోకి రా మహేష్ కుమార్ గౌడ్ గారు అని చెప్పేసి కవిత మరి ఆమెకు పార్టీ లేదు కదా, ఏ పార్టీలోకి రమ్మంటుంది? కవితకు పార్టీ లేదు కదా, అంటే పార్టీ పెడితే కావచ్చు. ఓకే, అయితే మొత్తానికి పేరు పెట్టేసింది గుంటనక్క అని, ఏడ చూసినా అదే వస్తుంది. ఎప్పుడో పెట్టిందా? ప్రాణాలు తీసిన సెల్ఫీ, నీటి గుంతలో పడి 2 బాలికలు బాలుడు మృతి. నాగర్ కర్నూలు జిల్లాలో ఊరుకొండ మండలంలో ఘటన. నిజంగా ఏమైనా ఎక్స్పెరిమెంట్లు కొత్తగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ కావాలి, ఇక వాడిని తిడితే ఫేమస్ అవుతా, వీడిని తిడితే ఫేమస్ అవుతా, లేకపోతే ఎవ్వరు ఊహించని విధంగా నేను పోయి ఆడ ఎవరికి ప్రమాదకరమైనటువంటి ప్లేస్లోకి పోయి ఆడ సెల్ఫీ తీస్తే మస్తు లైకులు, షేర్లు ఇవన్నీ వస్తాయి, కామెంట్లు వస్తాయి అన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి మీ సెల్ఫీల పిచ్చి తగలయ్యా. ఆ సెల్ఫీలు చేయబట్టుకు పానాల మీకు తెచ్చుకుంటారు, మళ్ళా ఉంటారు నాయన, గుర్తుపెట్టుకోరి. అక్రమాలు ఫుల్, తనిఖీలు నిల్. సివిల్ సప్లై కార్పొరేషన్లో ఏసీబీ తనిఖీలు. కామారెడ్డి ఆఫీసులో బయటపడిన అవకతవకలు. కోదాడ లేబర్ ఆఫీసులో రికార్డులు అస్తవ్యస్తం. ఇక ఏదైతే అక్రమాలు ఫుల్, తనిఖీలు నిల్ అంటే ఏసీబీ సోదాలు కావచ్చు, అదేవిధంగా ఆఫీసులలో అప్పుడప్పుడు చేయాల్సినటువంటి రాజకీయ నాయకుల తనిఖీలు కావచ్చు, అధికారుల తనిఖీలు కావచ్చు, అవన్నీ నిల్ అయిపోయినాయి. ఎక్కడక్కడ ఓడి పట్టించుకుంటలేడు. ఇక మొత్తం అయితే లంచాల పర్వం కొనసాగుతుంది అనే విషయాన్ని అయితే తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ఈ కుదాడ లేబర్ ఆఫీసులో కూడా రికార్డులు అస్తవ్యస్తము, అంటే పద్ధతి ప్రకారం రాయలేదట. అవి మరి దాని లెక్కలేంది అనేది ఈ పేపర్ రాసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇంకా లేబర్ కార్డులు ఇప్పిస్తామని చెప్పేసి చాలా మంది ఊర్లలో కూడా మీకు లేబర్ కార్డులు ఇప్పిస్తాం, 1500 రూపాయలు అయితే, 2000 రూపాయలు అయితే, మీరు చచ్చిపోతే ఇన్ని లక్షలు వస్తాయి, దెబ్బలు లేకపోతే ఇన్ని లక్షలు వస్తాయి, మీకు లేబర్ కార్డు ఉండాలని చెప్పేసి, ఫోటోలు ఇరి, ఆధార్ కార్డు ఇరి అని చెప్పేసి చాలా మంది పైసలు అడుగుతుంటారు. వాస్తవంగా దానికి పైసలు ఏం ఖర్చు ఉండే, లేబర్ ఆఫీస్కి పోతే వాళ్ళు పుణ్యానికే ఇస్తారు. కానీ ఇదొక దందా. తర్వాత ఈ లేబర్ ఆఫీస్లో చాలా అక్రమాలు ఉంటాయి. దెబ్బ తాకనోనికి తాకినట్టు చూపెట్టి పైసలు తీసుకుంటారు. ఆయనకి షాప్కి ఇబ్బంది కాకముందుకే ఇబ్బంది అయినట్టు కాగితాలు పెట్టి పైసలు తీసుకుంటారు. ఇక వాళ్ళకింత వీళ్ళకింత, ఇచ్చిన వాళ్ళకింత తీసుకుంటోళ్ళకింత, అసలు పేరు ఉన్నోనికి ఆయనకి రూపాయి ఉండదు. సో ఇటువంటి దందాలు దాంట్లో సాగుతున్నాయి. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డికి గ్యాలంటరీ అవార్డు. ఎస్ఐబి ఐజీ సుమతికి మెరిటేరియస్ అవార్డు. తెలంగాణ నుంచి 23 మంది ఎంపిక. హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి, ఎస్ఐజిఐసి సుమతి. శుభాంశు శుక్లాకు అశోక చక్ర. 70 మందికి గ్యాలంటరీ పురస్కారాలు. 982 మందికి సర్వీస్ అవార్డులు. పోలీసులకు కూడా ఇక అవార్డులు వచ్చినాయి. వీటికి సంబంధించి పోలీసులకు వచ్చినటువంటి అవార్డులు. రైట్, ఇక ఇది దిశా పత్రిక. నెక్స్ట్ వెలుగు దినపత్రికను చూసుకుందాం. శాంతి కోరుకోవడం బలహీనత కాదు, మన సైన్యమే మన బలం, ఏ సవాలునైనా ఎదుర్కోగలం. రాష్ట్రపతి ముర్ము గారు అంటారు. ఆపరేషన్ సింధూర్ భారత స్వయం సమృద్ధికి నిదర్శనం. త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలుస్తాం. 26 జనవరిని పురస్కరించుకొని ప్రెసిడెంట్ సందేశం అంటూ నిజంగానే మేడం గారు మొన్న రాష్ట్రపతి ముర్ము గారు మొన్న యూనివర్సిటీలలో మనది ఏ స్థానము ఉన్నదా? మన స్థానం ఏమన్నా ఉన్నదా? టాప్ 10 టాప్ 50 ఉన్నదా? గా యూనివర్సిటీ గా చదువులు గా కథా కార్యక్రమాలలో చేస్తే జర మంచిగా ఉంటుంది. దయచేసి గా చూడండి. ఇక దండం పెట్టి చెప్పుడు ఒకటే తక్కువ ఉంది. గవి చూడండి. ఇక వీటితో పాటు అవి కూడా ఉండాలి. అవి ఉంటేనే ఇక కొత్త వాళ్ళు పుడతారు, కొత్త రకమైనటువంటి చర్యలు కూడా బయటకు వస్తాయి. అందుకోసము జర వాటికి మీరు సహకరించండి.
పాస్బుక్లు వస్తలేవు, 5 నెలలుగా ఆగిపోయిన ప్రింటింగ్. భూభారతిలో రోజుకు సగటున 1500 నుంచి 2000 రిజిస్ట్రేషన్లు, నిలిచిపోయిన దాదాపు 30,000 పాస్బుక్స్. చెన్నైలోని ప్రింటింగ్ ఏజెన్సీకి ముద్రణ బాధ్యతలు. ఆర్డర్స్ రెన్యువల్ పెండింగ్ బిల్లుల రిలీజ్ చేయకపోవడం వల్లనే సమస్య. ఆందోళనలో వేలాది మంది రైతులకు సంబంధించి ఒక వార్తని. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నది. భూభారతి పోర్టల్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్లు ఇతర లావాదేవీల సజావుగా సాగుతున్నప్పటికీ పాస్ పుస్తకాల ముద్రణ మాత్రం గతేడాది ఆగస్టు నుంచి నిలిచిపోయింది. చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న ప్రింటింగ్ ఏజెన్సీకి పాస్బుక్ల ముద్రణకు సంబంధించిన ఆర్డర్ రెన్యువల్ కాకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30,000 దాకా పాస్బుక్లు ముద్రణ కాకపోవడం పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. పాస్బుక్ లేక లోన్ రాలే. నల్లగొండ జిల్లాకు చెందిన ఒక రైతు ఇటీవల 3 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. భూభారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయింది. డిజిటల్ రికార్డులో ఆ భూమి ఆయన పేరు మీదకి మారింది. యాసంగి పంట పెట్టుబడి కోసం బ్యాంకుకు వెళ్ళి రుణం అడిగితే కొత్త పాస్బుక్ ఫిజికల్ కాపీ తీసుకురండి అని మేనేజర్ అడిగాడు. ఆన్లైన్లో ఉన్నా కూడా బ్యాంకు నిబంధనల ప్రకారం అసలు పుస్తకం తనఖా పెడితేనే లోన్ ఇస్తామని చెప్పారు. పుస్తకం ముద్రణ ఆగిపోవడంతో అటు రుణం రాక ఇటు ప్రైవేటు వడ్డీలకు తెచ్చుకోలేక ఆ రైతు ఇబ్బంది పడుతున్నాడు. ఇక అయ్యా, మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, ఇక ధరణి పోయింది కదా, మన భూభారత్ వచ్చింది, ఇక కొత్త పాస్ పుస్తకాలు బుక్కులు మరి వీళ్ళకు రైతులకు ఇవ్వాలి కదా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత. అవి ఇంకా ముద్ర వాళ్ళు పైసలు చెల్లించలేదట, ముద్రణ అయితలేదట, అందుకోసం ఇంకా జారీ చేస్తలేరట. ఆ కార్యక్రమం ఏదో తొందరగా చూడుర్రి. ఎందుకంటే ఉన్నోని దగ్గర మిత్తి తెచ్చుకుంటే అడ్డగోలు అప్పులు అవుతున్నాయట, మిత్తిలు ఎక్కువ అవుతున్నాయట. జర బ్యాంకుల నుంచి అన్న రుణం తీసుకొని ఎవరి పైసలు అలా కట్టుకుందామంటే ఈ పరిస్థితి ఉందట. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించాలి. సరే, నెక్స్ట్. తెలంగాణకు 7 పద్మాలు, 5గురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీలు. ఇక 2026 గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలంగాణ పంట పండింది. 77వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని విడుదల చేసిన జాబితాలో వివిధ రంగాల సేవలు అందించిన తెలంగాణకు చెందిన 7గురికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి. సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యం, కుమారస్వామితం, గరాజ్కు పద్మశ్రీ దక్కింది. అలాగే వైద్య రంగంలో గూడూరు వెంకట్రావు, విజయ్ ఆనంద్ రెడ్డి, కళారంగంలో దీపికా రెడ్డి, పశుపోషణ వ్యవసాయంలో రామిరెడ్డి మామిడిని పురస్కారం వరించింది. పద్మ పురస్కారాలు 2026 జాబితాను కేంద్ర ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, శాస్త్ర సాంకేతికం, వాణిజ్య పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ రంగాల నుంచి 5గురికి పద్మభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. మొత్తం 131 పద్మ అవార్డుల్లో 2 సంయుక్తంగా ప్రకటించింది. తెలంగాణ నుంచి 7గురు, ఏపీ నుంచి 4 పురస్కారం దక్కిన వారిలో ఉన్నారు. అలాగే 19 మంది మహిళలకు విదేశీ విభాగంలో 6గురికి మరణాంతరం 16 మందికి ప్రకటించినట్లు కేంద్రం వెల్లడించింది. సాధారణంగా ప్రతి ఏటా మార్చ్, ఏప్రిల్లో రాష్ట్రపతి భవన్లో జరిగే వేడుకల్లో ఈ అవార్డులను రాష్ట్రపతి చేతుల మీదుగా అందజేస్తారు. కేరళ నుంచి 3 పద్మవిభూషణ్, 2 పద్మభూషణ్. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేరళకు అత్యధికంగా పద్మశ్రీ అవార్డులు అసెంబ్లీ నేపథ్యంలోనంట. అయితే ఇంకోటి కూడా, మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఆపరేషన్ సింధూర్కు సంబంధించి అక్కడ మన శ్రవణ్ అనే ఒక కుమారుడు, ఒక బాలుడు, చిన్న పిల్లగాడు, 10 ఏళ్ళు కూడా నిండినటువంటి బాలుడు మన సైనికులు చేస్తున్నటువంటి పాకిస్తాన్ యుద్ధ వ్యూహాలను తిప్పికొడుతున్నటువంటి మన సోల్జర్కి తను 2 కిలోమీటర్లు నడిచిపోయి అక్కడ వాటరు, జ్యూసులు అవన్నీ సప్లై చేసినందుకు ఆయనకు మన ప్రెసిడెంట్ చేతుల మీదుగా ఏం అవార్డు ఇచ్చారంటే నేషనల్ బ్రేవరీ అవార్డు అని చెప్పేసి తనకు ప్రకటించరు. ఆ వార్తనైతే మరి ఎక్కడ వేసే ప్రయత్నం అయితే చేయలేదు. కానీ ఇది ఒక గొప్ప పరిణామం. ఎందుకంటే చిన్న పిల్లల్లో కూడా దేశభక్తి నిండుకపోతూ ఉంది. ఇలాంటి వాళ్ళ వల్ల రాబోయే రోజుల్లో నేటి బాలలే రేపటి పౌరులు అనే విధంగా
ఆ బాలుడికి కూడా ఆ బ్రేవరీ అవార్డు రావడం నిజంగా సంతోషం. అందులో భాగంగానే దేశభక్తి ఎవరికైనా ఉండాలి, పెంచుకోవాలి. చిన్నపిల్లల నుంచే ఈ దేశభక్తి అనేది కొంతవరకు పెద్దగా అయిన తర్వాత మంచి దారులకు వేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్, భార్య చికిత్స కోసం 300 కిలోమీటర్లు రిక్షా తొక్కిన వృద్ధుడు. ఒడిశాలోని సంబల్పూర్లో ఘటన. భార్యకు పెరాలసిస్, కటక్ తీసుకెళ్లాలన్న డాక్టర్లు, అంబులెన్స్కు డబ్బులు లేక రిక్షా తొక్కిన భర్త. నిజంగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే మానవీయ కోణంలో ఎంత బాధ కలుగుతుంటుంది. ఉన్నోడి దగ్గరనే డబ్బు ఉన్నది, లేనోడి దగ్గర నిజంగా చిల్లి గవ్వలేదు. వాడు 1 లక్ష రూపాయలు సంపాదించాలంటే, వాడు కూడబెట్టుకోవాలంటే ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యం మీద అధిక డబ్బు ఖర్చు అవుతూ ఉంది. ఆ విధంగా పేదోడు నష్టపోతూ ఉన్నాడు. ఎందుకంటే తను కూలీనాలు చేసుకొని బతికి ఏదో పెళ్లి చేసుకొని ఒక్కరినో ఇద్దరినో కన్న తర్వాత వాళ్ళకైనా నేను సరిగ్గా చదువు చెప్పలేకపోతే నా లెక్క వాళ్ళు ఏడ బరువులు మోయాల్సి వస్తుందో అన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పూట తింటూ ఒక పూట పస్తులుంటూ ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో కాలేజీలలో లక్షల ఫీజులు కట్టి చదివిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ పేద ఆయనకు వచ్చిన కష్టానికి నిజంగా ఇది ఎంత దురదృష్టకరం. 300 కిలోమీటర్లు రిక్షా దొక్కిన వృద్ధుడు అంటూ మనం నిన్ననే మాట్లాడుకున్నాము. ఎందుకు వృద్ధులుగా మారుతున్నారు, వృద్ధుల పరిస్థితి ఏంది ఈ రకంగా. రైట్. ఇప్పుడు ఏమన్నా అంటే బీజేపీ వాళ్ళు మాట్లాడుతుంటారు. ఏమని మాట్లాడతారంటే డబల్ ఇంజన్ సర్కార్ రావాలి, డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇప్పుడు ఒడిశాలో ఉన్నది మీ ప్రభుత్వమే కదా, అంటే ఒడిశాలో తిరిగా వైద్యాన్ని దూరం చేస్తాం, ఇట్లా ఇబ్బందులు పడాలని చెప్పేసి తెలంగాణలో కూడా చెప్తుంటారా? ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్లో అంబులెన్సులు దిక్కులేవండి. ఇప్పుడు మాట్లాడాలి ఎవరు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మాట్లాడాలి, ముఖేష్ గారు మాట్లాడాలి. ఇంకోటి నాకు తెలిసి డబుల్ ఇంజన్ సీఎం మోహన్ గారు చెప్పండి, మీ డబుల్ ఇంజన్ సర్కార్లో మీ బీజేపీ కదా కేంద్రంలో అధికారంలో ఉంది, ఒడిశా రాష్ట్రంలో అధికారంలో ఉంది. మీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖేష్ గారు ఎక్కడున్నారు? 300 కిలోమీటర్లు రిక్షా దొక్కుంటా దావకాల్లో పోతున్నాయంటే మీ వైద్య రంగం ఎంత అట్టడుగునుందో అర్థమవుతుంది. ఇదా మీ డబుల్ ఇంజన్ సర్కార్ తీరు? దావకాన పోనికే గిన్ని తిప్పలు, పోతనే చచ్చిపోతట్టుంది ముసల్లి. కనీసం పేదోడికి వైద్యం అందియలేని మీరు ఏమన్నా డబుల్ ఇంజన్ సర్కారు అని చెప్పేసి డబ్బలు కొడుతుంటారు. ఇంతే, ఇది ఒక్కటే రాష్ట్రం కాదు, ఎక్కడైతే ఈ బీజేపీ పాలిస్తున్న అన్ని రాష్ట్రాలలో విద్య తర్వాత వైద్యం ఇవన్నీ దూరంగానే ఉంటాయి. ఎంతసేపు ఉన్న ఇళ్లకు మతం పేరు మీద కులాల పేరు మీద మంటలు పెట్టాలి, ఓట్లు దండుకోవాలి, రెచ్చగొట్టాలి. ఎక్కడేం పంచాయతీ లేదో అక్కడ పంచాయతీలు సృష్టించాలి, ఓట్లు దండుకోవాలి. ఇలా పంచాయతీ అంతా ఇదే కదా. ఒకసారి మిత్రులారా, కింద మన మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులారా, డబుల్ ఇంజన్ సర్కార్ని ఎంతమంది కోరుకుంటున్నారో ఒకసారి మన వీడియో కింద కామెంట్ చేయండి. డబుల్ ఇంజన్ సర్కార్లో అది పరిస్థితి. డబుల్ ఇంజన్ సర్కార్ని మనం కోరుకుంటున్నా, ఎంతమంది కోరుకుంటున్నారు అనేది కూడా తెలంగాణలో కూడా రావన్నా మరి ఏంది మరి బీజేపీ, ఒకసారి కామెంట్ చేయండి. మీ కామెంట్లను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాం. ఏడి ఇప్పుడు మోహన్ చరణ్ గారు ఎటు వేయరు, తర్వాత ముఖేష్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఎటు వేయరు, లేచిరోళ్ళు లేదు. ఇంకా ఎస్ఐని కారుతో ఢీకొట్టి కిలోమీటర్ ఇడ్చుకెళ్లిన డ్రైవర్ తప్పించుకునే ప్రయత్నంలో మరో బైక్ను డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో కారు బీభత్సం, ఎస్ఐకి గాయాలు, వెంబడించి పట్టుకున్న పోలీసులు. రంగారెడ్డి జిల్లా యాచారంలో ఈ ఘటన. నిజంగా ఈ తాగేటోళ్ళందరికీ కూడా మరి తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేటోళ్ళకు ఆడ డ్రైవర్లను ఏర్పాటు చేసుడో, లేకపోతే మనమే ఓ బస్సులను ఏర్పాటు చేసో, లేకపోతే ఏదో రకంగా వాళ్ళని గమ్యస్థలానికన్నా చేర్చే అవకాశం కూడా తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధిక శాతం పన్నులు ఓడగడుతుండ్రా ఈ రాష్ట్రంలో అంటే ట్యాక్స్ పేయర్స్ ఎవరు మన తాగుబోతు సంఘపోళ్ళు, దానికో ప్రెసిడెంట్ ఇవన్నీ ఉన్నప్పటికీ దీంట్లో ఎంతసేపు ఇక ఈడ అయిపోయాలి, ముంగటి పోగానే పైప్ పెట్టాలి, ఆడికేం పట్టంగానే జైలు కాలే. ఇవన్నీ పెట్టుడేందుకు, వాని వట్టుడేందుకు, ఇదంతా ఏసుడెందుకు? ఇంకా వాటిపైన ప్రభుత్వం దృష్టి పెడుతుంటుంది. ఎట్లా మనం అధిక శాతంలో అమ్మాలి,
ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరినీ తావుడుకు బానిస చేయాలి, యువతను మత్తుకు బానిస చేయాలి, మన ఎంబడ దింపుకోవాలి, ఆగమాగం గాయగత్తిరి చేయాలి. మొన్న ఒక కానిస్టేబుల్కి గంజాయి మత్తులో ఉండి ఒక 5గురు వాహనాన్ని గుద్దినటువంటి పరిస్థితి. హలో ఇక మెగాకు 90 టెండర్ ఇచ్చే కుట్ర, చిన్న చేపను చూపెట్టి తిమింగలాన్ని కాపాడుతున్నారు. కవిత అంటుంది 25,000 కోట్ల కాంట్రాక్టర్ను తన్నుకపోయే ప్లాన్ వేస్తున్నారు. మెగా కృష్ణారెడ్డి గురించి ఎందుకు మాట్లాడడం లేదు? బీఆర్ఎస్ హయాంలో ఎక్సెస్కు టెండర్ ఇవ్వలేదని కేటీఆర్ అనడం దారుణం. బట్టిపై ఒక పేపర్లో వార్త రాగానే గుంటనక్క ప్రెస్ మీట్ పెట్టిండు. ఆయనను కేటీఆర్ గుడ్డిగా ఫాలో అయ్యి గుంటలో పడ్డాడు. సింగరేణిలో గుంటనక్క వాటాలు తేలకపోవడంతోనే ఈ పంచాయతీ. రాష్ట్రంలో కాంగ్రెస్ లూజింగ్ పార్టీ అని కామెంట్ చేశారు. మరి మన కవితక్క గారు ఇంట్లో ఇప్పుడు ఆమె చెప్పిందంటే ఎంతో కొంతవరకు అంటే తెలియని విషయమైన, అంటే నిప్పులేందే పొగ రాదు కదా, ఆ రకంగా అక్క పొగ పెడతా ఉన్నది. ఎక్కడనో నిప్పున్నది మొత్తానికైతే అని తెలుసుకోవచ్చు మనం. ఆ రకంగా అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఇక మేడారానికి ప్లాస్టిక్ ముప్పు. గత జాతరలో 12,000 టన్నుల చెత్త. ఇందులో అత్యధికం ప్లాస్టిక్ వ్యర్థాలే. నేల, నీరు, గాలి కలుషితం. అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులపై ఎఫెక్ట్. ఈసారి 2 కోట్లకు పైగా భక్తులు వచ్చే ఛాన్స్. ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకురావద్దని ఫారెస్ట్ ఆఫీసర్ల విజ్ఞప్తి. నిజంగా ఏనైనా సరే ఈ ప్లాస్టిక్ లేకపోతే కూడా మనిషి జీవన మనుగడ కొనసాగే విధంగా లేదు. ఎందుకంటే ఒకప్పుడు మనము మటన్ షాప్కి పోయి ఆటకూర తెచ్చుకోవాలంటే ఏం చేద్దాము, ఓ టిఫిన్ బాక్స్ పట్టుకొని, స్టీల్ టిఫిన్ బాక్స్ పట్టుకొని తీసుకొని పోయి వచ్చేది. ఇప్పుడు అట్లా లేదు కదా, అంతా రెడీమేడే. ఇప్పుడు వీళ్ళు అంటే ఆర్డర్ పెట్టినా లేకపోతే ఇంకోటి అన్నీ ఎక్కడ నుండి సప్లై అవుతున్నాయి, ఏ రకంగా ప్లాస్టికే. అలాంటప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు మేడారం పోయే భక్తులు దయచేసి ఎవరైనా మన మేడారం పైన కొంచెం మన వల్ల కలుషితం కావద్దు అనుకునే వాళ్ళందరూ దయచేసి జర ఈ ప్లాస్టిక్ను నిషేధం చేయండి, వాడకండి. ఈ విధంగా అవాయిడ్ చేస్తుందని కొంచెం ఆ పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచే విధంగా, అలాగే అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుతా ఉన్నాం. రైట్. ఇంకా ఆ 16 ప్రాజెక్టులపై కదలికలేవి. జియో ఇచ్చి 5 నెలలు అవుతున్నా ముందుకు పడని అడుగు. 360 టీఎంసీల కెపాసిటీతో 13 ప్రాజెక్టులు చేపట్టేందుకు నిరుడు సెప్టెంబర్లో నిర్ణయం. డిపిఆర్ సర్వే చేయాలని ఉత్తర్వులు. ఇంతవరకు గ్రౌండ్లో మొదలు కానీ ప్రాథమిక పనులు, అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ కూడా లేట్. డిపిఆర్ ప్రిపేర్ చేసే నీటి వినియోగ హక్కు డిమాండ్ చేసే ఛాన్స్. ట్రిబ్యునల్ మన వాదనకు మరింత బలం చేకూరుతుందనే చర్చ. 16 ప్రాజెక్టుల పైన అసలు కదలిక లేదంట. ఎందుకంటే దానికి ఇంతవరకు డిపిఆర్ఏ తయారు చేయలే. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా దాని గురించి మాట్లాడిండు కదా, ఆ ప్రాజెక్టుల గురించి. దాని ఇంతవరకు డిపిఆర్ఏ తయారు చేయలే. ఆ మూసీకి కావచ్చు, కానీ పేదల ఇల్లు అయితే కూలగొట్టిరు. మూసీకి డిపిఆర్ తయారు చేయలే, కానీ పేదల ఇల్లు ముందుగాలను అయితే కూలగొచ్చి పెట్టిరు. అవి అట్లుంటుంది మన పరిపాలన. అది అయిపోయిందా? రైట్. రూపాయి కిందికి పెరుగుతున్న ద్రవ్యోల్బణం, క్రూడాయిల్ రేట్లు, వంట నూనె, పప్పులు, ఎరువుల ధరలు కూడా. ఎలక్ట్రానిక్స్ వస్తువుల రేట్లు జూమ్. ఒక్క ఎగుమతిదారులకే లాభం. ఇక ధరలు పైకి, రూపాయి పతనానికి కారణాలు. డాలర్ బలపడడం, గ్లోబల్గా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా ఫెడ్, అమెరికా ట్రెజరీ వడ్డీ రేట్లు పెంచడం, స్టాక్ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు లాభాలను బుక్ చేయడం, సిల్వర్, గోల్డ్ లాంటి సేఫ్ అసెట్స్లో ఇన్వెస్ట్ చేయడం, ఇండియా వస్తువులపై అమెరికా 50% టారిఫ్ వేయడము. నిజంగా మన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు చేస్తున్నటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇందులో రూపాయి పతనము కోల్పోవడం వల్లనే ఈ బంగారం రేట్లు, ఈ సిల్వర్ రేట్లు అన్నీ పెరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే స్థిరంగా ఉండేటువంటి వాటిపైన వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉన్నారు. అందులో భాగంగానే రూపాయి పతనం అయిపోయి ఈ విధంగా బంగారం రేటు దాదాపుగా ఈ 2-3 నెలల 2 లక్షలు దాటుతుంది. నెల రోజుల పుసుకున్న 2 లక్షలు దాటుతుందేమో అని కూడా భయపడుతున్నారు. పేదోని పెళ్లిలో మాత్రం రోజు నిత్యకాయం చేస్తున్నటువంటి ఈ బంగారము. ఎందుకంటే పిల్లోళ్ళేమో 5 తులాలు పెడతామని,
పిల్లగాళ్ళేమో 10 తులాలు పెట్టాలని ఈ బంగారం చూస్తే నిజంగా వాళ్ళు ఒప్పుకున్నటువంటి 5 తులాలల్లో 2 తులాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ రకంగా బంగారం పెరుగుతూ ఉన్నది. ఇక బంగారం ప్రియులు మాత్రము జర ఆలోచించుకొని బంగారము మెడలు వేసుకొని చేలకు పెట్టుకొని ఉంగరాలు పెట్టుకొని తిరగకుర్రి. ఎందుకంటే వాటి రేట్లు పెరిగినందుకు కారణంగా దొంగలు కూడా ఎక్కువవుతారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. రైట్. శుభాంశు శుక్లాకు అశోక చక్ర. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాకు మరోసారి చరిత్ర సృష్టించుకున్నారు. దేశ అత్యున్నత పీస్ టైమ్ గ్యాలంటరీ అవార్డు అశోక చక్రాను రిపబ్లిక్ డే నాడు ఆయనకు అందజేయనున్నారు. నిరుడు జూన్లో చేపట్టిన యాక్సియం 4 మిషన్ అంతరిక్ష యాత్రలో భారత్ తరఫున శుభాంశు శుక్ల పాల్గొన్నారు. శుభాంశు శుక్ల భారత్ అంతరిక్షంలో పాల్గొన్నందుకు ఆయనకు శుభాంశకు అశోక చక్ర అవార్డు అనేది ప్రదానం చేస్తున్నారు. రైట్. ఇక H1B వీసా ఇంటర్వ్యూలకు 2027 దాకా ఆగాల్సింది. H1B వీసా రెగ్యులరేషన్ కు అప్లై చేసుకున్న వాళ్ళు ఇంటర్వ్యూల అపాయింట్మెంట్ కోసం 2027 దాకా వెయిట్ చేయాలని యుఎస్ కాన్సులేట్ మెయిల్స్ పంపిస్తున్నది. భారత్ ఎంబాసీలో అప్లికేషన్ పేరుకుపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తున్నది. ఈ H1B వీసా ఏంటంటే యుఎస్ అమెరికా వెళ్ళే వారికి, అక్కడ ఉద్యోగులకు, అక్కడ కంపెనీలతో టైఅప్ అయ్యే వారికి ఈ H1B వీసా ఇస్తుంటారు. ఇక ఇది రెగ్యులర్ చేయడానికి లేదంటే ఇంటర్వ్యూలకు 2027 దాకా ఆగాల్సిందే. ఇంకో సంవత్సరం దాకా అయితే గానీ ఇలా వీసా శాంక్షన్ అవ్వదు, వీళ్ళు ఓరు అన్నట్టు లెక్క. ఇరాన్ నిరసనలో 36,500 మంది మృతి. ఇరాన్లో ఈ నెల 8-9 తేదీల్లో జరిగిన నిరసనలు ఆందోళనల్లో 36,500 మంది మరణించినట్టు ఇరాన్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 400 సిటీల్లో భద్రతా బలగాలు జరిపిన కాల్పులో వీళ్ళంతా ప్రాణాలు కోల్పోయారని తెలుస్తున్నది. 36,500 మంది ఇరాన్లో కాల్పుల్లో మరణించినటువంటి వ్యక్తులు. ఈ యుద్ధాలు ఎవరి కోసం జరుగుతుంది? ఈ యుద్ధాలు ఇక్కడ దేశ అధ్యక్షుని వీళ్ళిద్దరిని కొట్టుకోవాలని చెప్పాలి, ప్రజల మధ్య యుద్ధం కాకుండా. కానీ ఈ ప్రజల మధ్య యుద్ధం పెట్టేసరికి ఇంతమంది చనిపోయినటువంటి పరిస్థితి. రైట్. ఇక ఇది వెలుగు దినగ పత్రిక. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి రాధాకిషన్. నిన్న మనం ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడుకున్నాంగా. ఏది బీఆర్ఎస్ వాళ్ళంతా ఎందుకు పోతురా ఈ ఛానల్ కు డిబేట్ కానీ, మరి ఇక బీఆర్ఎస్ వాళ్ళంతా తీర్మానం చేసుకున్నారు ఇలా పోదని చెప్పేసి. అయిపోయిందట్నా? మరి ఎట్లా పోరిగా డిబేట్ లో కోరు. అంతేనా? అంతే. వాళ్ళు కూడా ఫోన్ ఆయన ఏం లేదు కదా, ఇక పార్టీ నిర్ణయించింది. అంతేనా? అంటే బీఆర్ఎస్ అనే నాయకులు, బీఆర్ఎస్ అనే కార్యకర్తలు, బీఆర్ఎస్ తో ముడిపడి ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా ఏబిఎన్ బైకాట్ అన్నట్టు. బైకాట్. ఈ బీఆర్ఎస్ ఒకటే కాదు, మిగతా పార్టీలు కూడా బైకాట్ చేయాలి. ఎందుకంటే తెలంగాణ సమాజం మంచి కోసం రాస్తున్నటువంటి పత్రిక, మంచి కోసం చూపిస్తున్నటువంటి మీడియా ఏబిఎన్ కాదు. ఎంతసేపు ఉన్నా తెలంగాణ మీద విషయం జిల్ముతూ, తెలంగాణలో యొక్క పంచాయతీలు పెడుతూ, కిరికిరిళ్ళు పెడుతూ రాస్తున్నటువంటి పత్రిక, చూపిస్తున్నటువంటి మీడియా ఈ ఏబిఎన్ మీడియా. ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడంటే మన తెలంగాణను ఆంధ్రను కలుపుతున్నప్పుడు ఆయన కాంగ్రెస్ నేత, ఆయన పేరు ఉండే కాంగ్రెస్, అప్పట్లో తెలంగాణను ఆంధ్రను కలుపుతున్నప్పుడు ఒక పెద్ద మాట అన్నాడట. ఏమన్నాడట అంటే, తెలివి లేని తెలంగాణ అమ్మాయిని తెలివి ఉన్న ఆంధ్ర అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తున్నాం అని చెప్పేసి ఆయన అన్నాడట. అగో గట్లా అప్పుడు ఆ వార్త చాలా దుమారం రేపింది. తెలంగాణ ఉద్యమం అంతా ఆ మాట వాడిరు. ఇగో ఇప్పుడు గసంటికి పంచాలే ఈ ఆంధ్రజ్యోతి పత్రిక పెడుతుంటది. అది రైట్. దేశంలోనే అతిపెద్ద దోపిడీ, 400 కోట్ల నగదున్న 2 కంటైనర్లు మాయం. కర్ణాటకలో బెలగావి పరిధిలో ఘటన. తనను కిడ్నాప్ చేసినట్టు ఓ వ్యక్తికి నాసిక్లో ఫిర్యాదు. ఆ కంటైనర్ల వెంట అతడు ఉన్నట్టు అనుమానాలు. దర్యాప్తుకు సహకరించాలని కర్ణాటక పోలీసులను మహారాష్ట్ర సిట్ లేక 5గురిని అరెస్ట్ చేసిన నాసిక్ పోలీసులు. బెలగావి ఎస్పీ ప్రెస్ మీట్ తో వెలుగులోకి వచ్చింది. మీడియా ప్రచారంలో చర్చ. నగదు ఎంత, ఎవరిది, దేనిపైన స్పష్టత లేని వైనం. 400 కోట్ల నగదు ఉన్నటువంటి 2 కంటైనర్లు మిస్ అయినాయట. మరి ఎవడు వచ్చేసిండు, ఎటు పోయినాయి ఆ కంటైనర్లు? ఇప్పటిదాకా ఇంతకా డబ్బే పడింది. 400 కోట్లు ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి?
అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. కాబట్టి దాని మీద మహారాష్ట్ర పోలీసులు సిట్టు రాసిరట కర్ణాటక పోలీసులకు, దాన్ని ఎట్లనే చెప్పి పట్టుకోవాలని చెప్పేసి ఎవరో కిడ్నాప్ చేసిరని చెప్పేసి మాట్లాడుతున్నారంట. మరి అది ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి, అటిగిన పోతున్నాయా పైసలన్నీ? ఇక ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్, నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ, గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్కు మరణానంతరం పురస్కారం, తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు విజయానంద్ రెడ్డి, జీవి రావు, డిఆర్డిఓ మాజీ సైంటిస్ట్ చంద్రమౌళి, కూచిపూడి నృత్య కళాకారిణి దీపికారెడ్డిలకు పద్మశ్రీ, పశుపోషణ నిపుణుడు ఎం రామరెడ్డికి మరణానంతరం 2026 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు, ఏపీ నుంచి 4, తెలంగాణ నుంచి 7 యూజీసీ మాజీ చైర్మన్ జగదీష్ కుమార్, సాంకేతిక నిపుణుడు శశిశేఖర్ వెంపటికి పద్మశ్రీ పురస్కారం, కేరళలో 3 పద్మవిభూషణ్, అచ్యుతానందన్, సుప్రీం మాజీ జడ్జి కేటి థామస్, సిపిఐ నేత నారాయణ్, ధర్మేంద్రకు విభూషణ్, మమ్ముట్టి శిబు సోరెనికి పద్మభూషణ్. దేశవ్యాప్తంగా 54 మంది మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీలు. పురస్కార గ్రహీతలకు అభినందనలు తెలిపిన ప్రధాని, మనం కూడా అభినందనలు తెలుపుతా ఉన్నాము. కల్లోల ప్రపంచంలో భారత్ శాంతిదూత, మహిళా శక్తి పునాదిగా ఈ దేశాభివృద్ధి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అంటుర్రు. సరే, నా పరిశోధనలకు గుర్తింపు, జన్యు మార్పులే పలు వ్యాధులకు కారణం. పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన సిసిఎంబి శాస్త్రవేత్త కె తంగరాజ్, శుభాంశు శుక్లాకు అశోక చక్ర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళిన తొలి భారతీయుడిగా ఈయన చలామణి అవుతుండు కాబట్టి, జరిగిపోయింది కాబట్టి ఆయనకు అశోక చక్ర ఇచ్చిరంట. నేడు గిగ్ వర్కర్ల దేశవ్యాప్త సమ్మె, ఆహార పదార్థాలు నిత్యావసర వస్తువుల డెలివరీ బంద్, బైక్ క్యాబ్ రైడింగ్ సేవలకు బ్రేక్, కేంద్రం ప్రత్యేక చట్టం తేవాలని గిగ్ వర్కర్ల డిమాండ్. 3న దేశవ్యాప్త నిరసనలు చేపడతారంట. ఇవి ఏవైతే మన ఈ జొమాటో ఇవే కదా, ఈ జొమాటో లేకపోతే ఇంకోటి ఏదైతే బుక్ చేసుకొని ఇది మన ఫుడ్ కానీ ఇంకోటి కానీ నిత్యావసర సరుకులు డెలివరీ చేయించుకుంటారు కదా, అవైతే ఇక త్వరలో దేశవ్యాప్త సమ్మె చేస్తారంట. మొన్న ఒక రోజు చేసిరు. మొన్న ఒక రోజు చేస్తే ఏంటంటే ఎమర్జెన్సీ 10 నిమిషాలు ఏదైతుందో 10 నిమిషాలలోనే ఈ 10 నిమిషాలలో మీకు అందిస్తాం అనే నిబంధన ఉంది కదా, దాన్ని ఎత్తేసి కొంత టైం అటు ఇటు అయినా కూడా మీకు సరుకు వస్తుంది అని చెప్పేసి తర్వాత కొంత బీమా కల్పించిరు వీళ్ళకు. ప్రమాదంలో మరణించిన వాళ్ళకి కావచ్చు, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కావచ్చు, కొంత బీమా కల్పించిరు. గుంపు మేస్త్రికి అనుకూలంగా గుంటనక్క ఇదంతా. నెక్స్ట్ మీకు కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అభిషేక్ సూర్య విధ్వంసం 154 ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందే, రద్దు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. 14వ ఐద్య జాతీయ మహాసభల్లో కేంద్ర వైఖరిపై బృందాకర నిప్పులు, 26 రాష్ట్రాల ప్రతినిధులతో భారీ ర్యాలీ. రక్షణ అంటే ఆంక్షలు కాదు, మహిళల్ని గౌరవించండి, పురుషుల ఆలోచన ధోరణి మారాలి. ఆంధ్రజ్యోతితో నటి రోహిణి అంటే ఒక వార్త వచ్చింది. ఇక ఉపాధి హామీ పథకం ఆంధ్రజ్యోతులకి హైదరాబాద్ గురించి బాగా రాసుకొచ్చినా ఫ్రంట్ పేజీలా, అంటే యాడ్ వచ్చింది కదా, యాడ్ పక్కపండి వార్త లేకపోతే అంటే ఏబిఎన్ తో ప్రత్యేకంగా మాట్లాడింది నటి రోహిణి అదే కదా. అయితే హైదరాబాద్ వాళ్ళు ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఒక పెద్ద ఎత్తున ర్యాలీ తీసిరు. 14వ జాతీయ మహాసభ ర్యాలీ తీసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి అక్కడ పోస్టర్లు ఏంది అనేది చెప్పేసి వీళ్ళు కౌన్సిలింగ్ సెంటర్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తర్వాత మహిళల గురించి పోరాడుతున్నటువంటి వీళ్ళు అయితే వీళ్ళు ఏమంటున్నారంటే ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాల్సిందే. ఇప్పుడు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని తీసేసి విబిజి రామ్జీ అని ఏదైతే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందో ఆ చట్టం కాకుండా దాంట్లో 125 రోజుల పని దినాన్ని పెంచుతూ, అయితే ఇంత ముందుకు 100 రోజులు ఉండే, ఇప్పుడు ఈ విబిజి రామ్జీలో 125 రోజులు. ఈ 125 రోజులు ఎట్లా అంటే ఇంత ముందుకు కేంద్రం 90% కేంద్రమే ఇచ్చేది డబ్బులు, ఒక 10% మాత్రమే స్టేట్ ఇచ్చేది. ఇప్పుడు అట్లా కాకుండా
ఒక 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రం ఇవ్వాలి. సో ఇప్పటికే రాష్ట్రం అప్పుల కుప్పగా ఉన్నది, ఉన్నాయని కేంద్రం ఎత్తుకపోవచ్చు, అక్కడి నుంచి వచ్చేటి లేవా, మళ్ళీ మీదికెళ్ళి అదనంగా వీళ్ళు ఇట్లా ఇబ్బంది పెట్టుడు ఏందని చెప్పేసి అటు కాంగ్రెస్ వాళ్ళు ఇటు కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ విబిజీ రామ్జీని వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. సో నిన్న 5వ వాళ్ళు కూడా దాన్ని తీర్మానం చేసిరు, ఈ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి. ఇక బంగ్లాలో మరో హిందూ యువకుడి హత్య. రాత్రి వేళ నిద్రిస్తుండగా పెట్రోల్ పోసి నిప్పండించిన దుండగులు, సజీవ దహనమైన చంచల్ చంద్ర భౌమిక్ అంటూ ఒక వార్త. ఇక ఇక్కడ పరిస్థితి ఆల్రెడీ మనం బంగ్లాదేశ్ని బైకాట్ చేసేసినాం. ఓకే, ఏది మన ఈ ఇండియాలో మేము ఆడము అని అంటే మన ఏఐసిసి నిర్ణయం తీసుకున్నది, మీరు వద్దురా నాయన ఇక స్కాట్లాండ్కి అవకాశం కల్పిస్తున్నామని. కానీ అక్కడ మన ఒక హిందూ అనే కాదు, మన భారతీయుని మీద ఒక పెట్రోల్ పోసి నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి అంటించిరట. మనకి వాళ్ళకి ఏ పాటి పుణ్యం అవుతుందో నీకు తెలియదు, ఎవరు మళ్ళా పుడతారేమో కానీ ఎన్ని సంవత్సరాలు బతారో వాళ్ళు కూడా చూద్దాం. నెక్స్ట్ రైట్ మిత్రులారా, ఇది ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించినటువంటి విషయం. ఇక మన మార్నింగ్ న్యూస్లో ఒక పోల్ పెట్టినాం. ఏం పోల్ అంటే, డబుల్ ఇంజన్ సర్కార్ తెలంగాణలో మీరు కావాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? కావాలనుకుంటే ఇక్కడ కావాలని ప్రెస్ చేయండి, వద్దు మాకు ఈ డబుల్ ఇంజన్ సర్కారు వద్దు అని అనుకుంటే ఇక్కడ వద్దు అనేది ప్రెస్ చేయండి. ఏదేమైనా కూడా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ పనితీరు చూస్తున్నాం, మనం ఉత్తరప్రదేశ్లో చూస్తున్నాం, ఇప్పుడు చూసిన ఒడిశాలో చూసినాం, ఇవన్నీ చూస్తున్నాం మనం. డబుల్ ఇంజన్ సర్కార్ కేంద్రంలో తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఏం చేస్తున్నాయనేది కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో కూడా ఇక మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కావచ్చు, మీరేమన్నా అట్లా అనుకుంటున్నారా? తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి అని అనుకుంటే మీరు రావాలి అని ప్రెస్ చేయండి. లేదు మేము కోరుకోవట్లేదు, మాకు అవసరం లేదు అనుకుంటే వద్దు అనేది కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఏమనుకుంటున్నారు అనేది ఇక్కడ మనం ఒక పోల్ పెట్టినాం, మన క్యూ న్యూస్లో ఒక పోల్ వస్తున్నది. ఈ పోల్ పైన మీ అభిప్రాయాన్ని చెప్పండి. రైట్, నువ్వేమనుకుంటున్నావు చెప్పను. నేను ఇప్పుడు మనసులో ఉంటుంది అదంతా నేను చెప్తారా అట్లా, ఇది ఓటేసినట్టే. ఇక మిత్రులారా, నేనైతే ఈ డబుల్ ఇంజన్ సర్కార్ వద్దనుకుంటున్నా, ఎందుకంటే దీని ద్వారా ఒరిగేది ఏం లేదు. కాబట్టి నేనైతే వద్దు అనేది నా అభిప్రాయాన్ని తెలుపుతున్నా. ఇక 80% 79% మంది వద్దు అనుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఉరగబెట్టింది ఏం లేదు. బీజేపీ వాళ్ళు కేంద్రంలో ఇప్పుడు నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు అవుతుంది, ఏమన్నా మనిషికి 15 లక్షలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? ఎవరి అకౌంట్లో 15 లక్షలు పడ్డాయా? నీకు వాళ్ళే, నాకైతే వాళ్ళే. మరి నీకు పడ్డా సప్పుడు చేస్తారు, అందుకే ఇప్పుడు మాట్లాడొద్దు. ఇక ఏది నోట్ల రద్దు చేసి నల్లధనాన్ని అంతా పేదలకు వంచుతా. చాలా మంది దగ్గర డబ్బు కుప్పలు పేరుకపోయింది, ఆ నల్లధనాన్ని అంతా తీసి పేదలకు వంచుతా అన్నారు. ఆ నల్లధనాన్ని తీయలేదు, పేదలకు వంచలేదు. మీదికెళ్ళి ఈ ఓట్ల రద్దు ద్వారా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. ఇగో ఇట్లా ఈ నరేంద్ర మోడీ 12 సంవత్సరాలలో చేసింది ఏందా అంటే గుండు సున్నా, కోడిగుడ్డు. కాబట్టి ఇప్పుడున్న వీళ్ళు బీజేపీ ప్రాంతాలు, యూపీ, ఈ ఒడిశా ఇటువంటి రాష్ట్రాలలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే రోజుకొకటి హత్య, కులం పేరున, మతం పేరున మొత్తం క్రైమ్ అంతా ఇక్కడనే జరుగుతుంది కదా. రోజు మన పేపర్లో చదువుతూనే ఉన్నాం. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కార్ నేను వద్దనుకొని ఓటేసిన నా లెక్కనే 80% మంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మాకు వద్దని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపుతున్నటువంటి పరిస్థితి. గిట్లుంది తెలంగాణ రాష్ట్రంలో. ఈ బీజేపీ వాళ్ళు ఈ ముచ్చట తెలుసుకోవాలి. అంటే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, ఈ ముచ్చట తెలుసుకోవాలి. అంటే బండి ఒకటే కానీ 2 ఇంజన్లు ఉంటాయి అన్నట్టు. అట్లా అది అటుగుంజా, ఇది ఇటుగుంజా, ఎటుపోదు అన్నట్టు ఆడనే ఉంటుంది. బొజ్జ విద్యాసాగర్, గుడ్ మార్నింగ్ అన్న. రైట్, ఇక ఇది మిత్రులారా, ఇవి ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ప్రధానమైన వార్తా విశేషాలు. మార్నింగ్ న్యూస్ చూస్తున్న మిత్రులు ప్రతిరోజు మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ సమాచారం మరింత మందికి చేరాలి కాబట్టి
మీ అభిప్రాయం ఏమున్నా కూడా ఈ పేపర్లో వచ్చిన వార్తలే కాకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తే దాని గురించి కూడా వివరించే ప్రయత్నం చేస్తాం. అలాగే ప్రభుత్వం దృష్టికి ప్రజల్లోకి తీసుకెళ్లే మా వంతుగా మీకు సహాయపడతామని తెలుపుతున్నాం. మిత్రులారా, ఇవి ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వచ్చే మార్నింగ్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.